తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. నిన్న అలిపిరి కాలిబాటలో తిరుమలకు చేరుకున్న ఆయన ఆ ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ సునీతారెడ్డి దర్శించుకోవడం జరిగింది. ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు పూర్తి చేసిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలను బహుకరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆటో డ్రైవర్ గా మారిపోయారు. కరీంనగర్ లో స్వయంగా ఆటో నడుపుకుంటూ హిందుత్వ నినాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఒక ఆటో డ్రైవర్ పట్ల జరిగిన అన్యాయంపై స్పందించిన ఆయన అతనికి అండగా నిలిచారు. పాత ఆటో స్థానంలో కొత్త ఆటోను కొనిచ్చి తన ఉదారతను చాటుకున్నారు ఆయన. అల్లూరి జిల్లా అరకులో వైసీపీ మహిళా సదస్సు జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆమె ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందన్నారు. అనకాపల్లి జిల్లాలో ఓ మహిళా రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జేబీపాలెం గ్రామానికి చెందిన లక్ష్మి తన పశువుల షెడ్ను మాజీ సర్పంచ్ శంకర్రావు కూల్చివేశారని వాపోయింది. పిఎస్కు వెళ్తే తాము జోక్యం చేసుకోలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాల్సిందిగా బాధితురాలు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద సీఐ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన డ్రైవ్ ను నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస్సుల రిజిస్ట్రేషన్ పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్, డ్రైవర్ల లైసెన్సులు అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలన చేశారు. అలాగే అగ్నిమాపక పరికరాల పనితీరు, అత్యవసర ద్వారాలు, భద్రత పరికరాలు, సీసీ కెమెరాల కండిషన్ కూడా పోలీసులు తనిఖీ చేయడం జరిగింది. కషింకోటలో భారీ ద్విచక్ర వాహనాల దొంగతనాల ముఠాను పోలీసులు ఛేదించారు. మొత్తం 17 బైకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 3 మేజర్లు, 2 మైనర్లను అరెస్ట్ చేసినట్లు కషింకోట పోలీసులు తెలియజేశారు. అరెస్ట్ అయిన మేజర్లను న్యాయస్థానం ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కాకినాడ జిల్లాలో జగ్గంపేట నియోజకవర్గంలో చాలా ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. డ్రీమ్ ప్రాజెక్ట్ లో భాగంగా మూవ్మెంట్ సంస్థకు చెందిన ఎయిర్ బస్ విమానపు ముఖ భాగాన్ని ట్రాలీపై రాజమండ్రి నుంచి వైజాగ్ వైపు తరలించారు. రోడ్డుపై వెళ్తున్న భారీ విమానాన్ని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. కోరుట్ల పట్టణ శివార్లలో జాతీయ రహదారులు ప్రమాదాలకు నిలయంగా మారాయి. గౌతమ్ మోడల్ స్కూల్ వద్ద ఉన్న సెంట్రల్ లైటింగ్ డివైడర్ ను మహారాష్ట్రకు చెందిన గ్రానైట్ లారీ ఢీకొట్టింది. తరచుగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలు, వాహనదారులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో దంపతుల హత్య జరిగింది. బందర్లపల్లికి చెందిన వెంకటేష్ పార్వతమ్మ దంపతులు ఇంటికి వెళ్తూ ఉండగా కత్తులతో తలలు, మెడభాగంలో దుండగులు విచక్షణారహితంగా నరికి చంపేశారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.